హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఫైనల్లీ మనకి ఎగ్జామ్స్ అయిపోయింది. సో చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు బ్రేక్ లేకుండా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూనే ఉంటాను. అయితే ఏంటంటే గైస్, మన ఛానల్లో ఫస్ట్ టైం ఒక గుడ్ న్యూస్ చెప్తున్నాను. అదేంటంటే ఫస్ట్ టైం మన ఛానల్లో ఒక వ్లాగ్ అనేది అప్లోడ్ చేయబోతున్నమాట. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఆ వ్లాగ్. సో ఇప్పుడే ముందు మీకు స్పాయిలర్ లాగా ఇవ్వట్లేదు. సో ఎటువంటి అప్డేట్స్ గురించి ఏదైనా కావాలంటే నేను కంపల్సరీ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. అక్కడ అప్డేట్స్ అన్నీ ఇస్తాను అనమాట. సో వెళ్ళి అక్కడ చెక్ చేయండి. సో ఇంకేమాత్రం లేచకుండా లెట్స్ బిగిన్ అవర్ వీడియో. సో గైస్, బేసిక్గా ఏంటంటే మనం ఏదైనా కంప్యూటర్ షాప్కి వెళ్ళినప్పుడు, ఏదైనా ల్యాప్టాప్ షోరూమ్కి వెళ్ళినప్పుడు అక్కడ చూస్తూనే ఉంటాం భయ్య. లైక్ ఏంటంటే మనకి హెచ్డిడి అని, ఎస్ఎస్డి అని, అంటే దీస్ ఆర్ ది మెయిన్ ఎలిమెంట్స్. మనకి కొన్ని స్పెక్స్లో మెయిన్ ఎలిమెంట్స్ ఏమున్నాయంటే అది హెచ్డిడి ఒకటి, ఎస్ఎస్డి ఒకటి. సో అలాగే అసలు ఈ హెచ్డిడి ఏంటి, ఎస్ఎస్డి ఏంటో ఈరోజు ఈ వీడియో తెలుసుకోబోతున్నమాట. ఈ వీడియోని పూర్తిగా చూడండి. పూర్తిగా చూసిన తర్వాత కంపల్సరీగా లైక్ వేసుకోండి. ఇంకేమాత్రం లైక్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఓకే భయ్య, నాకు హెచ్డిడి అంటే ఏంటో తెలుసు, ఎస్ఎస్డి అంటే ఏంటో తెలుసు. కానీ అసలు ఈ హెచ్డిడి ఫుల్ ఫామ్ ఏంటి, ఎస్ఎస్డి ఫుల్ ఫామ్ ఏంటి అని మీరు నన్ను అడిగితే నేను ఏం చెప్తానంటే, హెచ్డిడి వచ్చేసరికి ఏంటంటే మనకి హార్డ్ డిస్క్ డ్రైవ్ అన్నమాట. అదే ఎస్ఎస్డి వచ్చేసరికి సాఫ్ట్ స్టేట్ డ్రైవ్. సో యాక్చువల్గా ఇది దేనికి ఇంపార్టెన్స్ అంటే మనకి స్పీడ్ పరంగా, రిలేటబిలిటీ పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా ఈ 3 ఆస్పెక్ట్స్ అనేవి మనకి ఈ హెచ్డిడి కానీ ఎస్ఎస్డి కానీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ఏంటంటే మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే దీని డిఫరెన్సెస్, ఏది బెటర్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఈరోజు అన్ని ఈ వీడియోస్ తెలుసుకోబోతున్నాం. సో ఈ వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో మీకే అర్థమవుతుంది. స్కిప్ మాత్రం చేయకండి. అసలు హెచ్డిడి గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్డిడి అంటే ఏంటంటే హార్డ్ డిస్క్ డ్రైవ్ అని నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను. ఈ హెచ్డిడి అంటే ఏంటంటే మనకి మన పామ్ సైజ్ ఇంత ఉంది కదా. సో ఈ పామ్ సైజ్ ఉంటుంది అన్నమాట. సో లైక్ దగ్గర 3.5 ఇంచెస్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఈ హెచ్డిడిలో కొన్ని మూవింగ్ పార్ట్స్ ఉంటాయి అన్నమాట. ఈ మూవింగ్ పార్ట్స్ ఏం చేస్తాయంటే రొటేట్ అవుతూ ఉంటాయి. సో ఆ మూవింగ్ పార్ట్స్ పేరు వచ్చేసరికి ఏంటంటే మనకి రొటేటింగ్ ప్లాటర్. సో ఈ రొటేటింగ్ ప్లాటర్ అనేది తిరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే దీని మీద మనకి రీడ్ అండ్ రైట్ అని ఒక హెడ్ ఉంటుంది. సో ఈ రీడ్ అండ్ రైట్ హెడ్ దేనికంటే మీకు ఈజీగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లైక్ ఏంటంటే మన పాతకాలంలో చూసుకున్నప్పుడు కొన్ని సీడీలు ఉంటాయి కదా. లైక్ ఇప్పుడు మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను చూడండి. సో అలా మనకి ఏంటంటే దాని మెకానిజం కూడా సేమ్ ఇలాగ ఉంటుంది. రీడ్ అండ్ రైట్ ఉండి అలా మొత్తం ఇలా తిరుగుతూ ఉంటుంది. దాంట్లో స్టోర్ చేసుకుంటుంది అన్నమాట అంతా. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే 0 and 1 వాల్యూస్తో మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాం. దాన్నే మనం బైనరీ డిజిట్స్ అని అంటాం. అది మీకు తెలిసిందే. అండ్ ఆల్సో ఏంటంటే మనకి కొన్ని వాటికి దాన్ని అంటే ఆ రొటేటింగ్ ప్లాటర్ మీద దానిపైన 7000 RPM అని లేదా 3000 RPM అని రాసి ఉంటుంది. దాని మీనింగ్ ఏంటంటే 7000 రివల్యూషన్ పర్ మినిట్. అంటే ఒక్క మినిట్కి 7000 టైమ్స్ తిరుగుతుందన్నమాట. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు ఆ రొటేటింగ్ ప్లాటర్ అనేది ఎంత స్పీడ్గా తిరిగితే అంత మీకు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఎంత తక్కువ ఉంటే అంత తక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. సో అందుకని మీరు ఏదైనా హెచ్డిడి కంప్యూటర్ కొంటే కంపల్సరీగా రివల్యూషన్ పర్ మినిట్ అనేది చూసుకోవాలి. అండ్ గైస్, ఇప్పుడు ఎస్ఎస్డి గురించి మాట్లాడుకుందాం. ఎస్ఎస్డి మనం యూట్యూబ్లో చూస్తూనే ఉంటాము. అంటే హెచ్డిడికి తక్కువ ప్రయారిటీ ఇచ్చి ఎస్ఎస్డికి కొంచెం ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఎందుకంటే ఎస్ఎస్డిలో కొంచెం చాలా స్పీడ్గా ఉంటుంది పర్ఫార్మెన్స్ అనేది. ఇప్పుడు ఎస్ఎస్డి గురించి మనం మాట్లాడుకుందాం. ఎస్ఎస్డిలో మనకి హెచ్డిడి లాగా మూవింగ్ పార్ట్స్ అనేవి ఏం ఉండవు. అండ్ సెకండ్ వచ్చాక మనకి ఏంటంటే దీంట్లో కొన్ని ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ యూస్ అవుతాయి అన్నమాట. మనకి 2 టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సర్వీసెస్ ఒకటి. సెకండ్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఫిర్మ్వేర్. సో ఈ 2 కాంపోనెంట్స్ అనేవి మనకి ఎస్ఎస్డిలో ఉంటాయి. అండ్ ఈ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సర్వీసెస్ మనకి ఏం చేస్తాయంటే ఇన్పుట్ అనేది ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది అన్నమాట. అండ్ అవుట్పుట్ అనేది ఇన్స్ట్రక్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అండ్ ఫిర్మ్వేర్ వచ్చేసరికి ఏంటంటే మనకి రిమైనింగ్ సిస్టమ్స్ ఉన్న కమ్యూనికేషన్స్ అనేవి ఈ ఫిర్మ్వేర్ చేస్తుంది అన్నమాట. దీనివల్ల మనకి ఏంటంటే డేటా ట్రాన్స్ఫర్ అనేది ఉంటుంది. సో ఇది గైస్ ఎస్ఎస్డి అంటే, హెచ్డిడి అంటే ఏంటో మీకు అర్థమైనట్టుంది ఈ పాటికి. అండ్ గైస్, ఈ వీడియోని ఇక్కడ చూసుంటే లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. మై నేమ్ ఇస్ నిషిత్ రాథోడ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మనం అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్నాలజీ టెక్ షార్ట్స్ గురించి మొత్తం తెలుసుకుంటాం. మన ఛానల్ కానీ కొత్త కొంచెం కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ డోంట్ ఫర్గెట్ క్లిక్ ది బెల్ ఐకాన్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. ఇంకేమాత్రం లేట్ చేయకుండా లెట్స్ కంటిన్యూ ది టాపిక్. సో గైస్, ఇప్పుడు బ్రీఫ్గా మీకు హెచ్డిడి, ఎస్ఎస్డికి డిఫరెన్స్ ఏంటో ఇప్పుడు చెప్తాను. సో దీనివల్ల ఏంటంటే మీరు
ఒకవేళ షాప్ కానీ కంప్యూటర్ షాప్ కానీ వెళ్ళినప్పుడు, ల్యాప్టాప్ షాప్ కానీ వెళ్ళినప్పుడు అక్కడ మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా దీని డిఫరెన్స్ బట్టి అంటే మీకు ఎటువంటి చాయిస్ కావాలో మీరు ఇక్కడ వినండి. సో మీకు అర్థమవుతుంది ఈజీగా. ఫస్ట్ డిఫరెన్స్ వచ్చేసరికి ఏంటంటే మనకి లాంగ్ టైం పడుతుంది రీడ్ అండ్ రైట్ అవడానికి. అదే మనకి ఎస్ఎస్డీలో అయితే రీడ్ అండ్ రైట్ అవడానికి చాలా సింపుల్గా అవుతుంది, చాలా స్పీడ్గా అవుతుంది అనమాట. అందుకని ఎస్ఎస్డీలో పర్ఫార్మెన్స్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చేసరికి మనకి ఏంటంటే హెచ్డిడిలో హయ్యర్ లేటెన్సీ ఉంటుంది, ఎస్ఎస్డీలో లోవర్ లేటెన్సీ ఉంటుంది. ఇక్కడ మనకి ఐఓపిఎస్ ఉంటుంది అన్నమాట హెచ్డిడిలో, కానీ తక్కువ ఉంటుంది. ఐఓపిఎస్ అంటే ఏంటంటే ఇన్పుట్ అవుట్పుట్ పర్ సెకండ్. సో మనకి దీంట్లో హెచ్డిడిలో తక్కువ ఉంటుంది, ఎస్ఎస్డీలో వచ్చేసరికి మనకి ఏంటంటే ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో మనకి హెచ్డిడిలో వచ్చేసరికి ఏంటంటే మనకి 100 GB నుంచి 14 GB వరకు మనకి స్టోర్ చేసుకోగలం. అదే మనకి ఎస్ఎస్డీ అయితే లిమిటెడ్గా ఉంటుంది అన్నమాట. లైక్ ఏంటంటే మనకి 128 GB ఆర్ 512 GB ఇలా లిమిటెడ్ ఉంటుంది, కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ హెచ్డిడిలో వచ్చేసరికి మనకి ఏంటంటే ఇప్పుడు హెచ్డిడిలో మూవింగ్ పార్ట్స్ ఉన్నాయి కదా, అదే మనకి రొటేటింగ్ ప్లాటర్ ఉంది కదా. సో ఆ రొటేటింగ్ ప్లాటర్ అనేది తిరుగుతూ నాయిస్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. ఇలా ఎక్కువ క్రియేట్ చేయడం వల్ల క్రాష్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో దీనివల్ల హెచ్డిడి పాడైపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అదే ఎస్ఎస్డీలో అయితే మనకి రొటేటింగ్ పార్ట్స్ ఏముండవు కాబట్టి మనకి అది ఒక ర్యామ్ స్టిక్ లా ఉండదు చిన్నగా. సో అక్కడ అన్ని ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ అన్నీ ఉంటాయి. సో మీకు క్రాష్ అయ్యే ఛాన్సెస్ అనేవి తక్కువ ఉంటాయి అన్నమాట, బట్ స్పీడ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో గైస్, ఇప్పుడు మనం హెచ్డిడి గురించి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి మనకి హెచ్డిడిలో వచ్చేసరికి మనకి లార్జ్ స్టోరేజ్ ఉంటుంది అనమాట. అంటే అప్ టు 14 TB, ఫ్రమ్ 500 GB టు 14 TB వరకు మీకు లార్జ్ స్టోరేజ్ అని స్టోర్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ వచ్చేసరికి ఏంటంటే మీరు కానీ ఒకవేళ కంప్యూటర్ కానీ షట్ డౌన్ చేసినా కూడా ఆ ఫైల్స్ అనేవి ఎక్కడ పోవు. అండ్ థర్డ్ వచ్చేసరికి ఏంటంటే హెచ్డిడిలో ఈజీగా కమ్యూనికేషన్ చేయొచ్చు. మీకు ఓఎస్ కానీ సాఫ్ట్వేర్ ఫైల్స్ కానీ ఇలాంటి ఫైల్స్ అన్నీ ఉంటాయి కదా. సో మీరు అన్ని జాగ్రత్తగా హెచ్డిడిలో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు డిసడ్వాంటేజ్ కింద వస్తే నాకు కొన్ని డిసడ్వాంటేజ్ అనిపించేయమాట ఎప్పుడైతే హెచ్డిడి యూస్ చేశానో. ఒకవేళ మీ హెచ్డిడి కానీ క్రాష్ అయిపోతే అప్పుడు మీ ఫైల్స్ అనేవి మళ్ళీ రికవరీ చేసుకోలేము. ఇది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఒకవేళ మనం ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కి మార్చాలంటే చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట. ఆ ప్రాసెస్ అసలు రాదు. ఈ కంప్యూటర్లో ఉన్న ఫైల్స్ అని ఆ కంప్యూటర్లోకి మళ్ళీ మార్చలేమన్నమాట. ఈ 2 పాయింట్స్ అనిపించే డిసడ్వాంటేజ్ అనేవి. ఇప్పుడు మనం ఎస్ఎస్డీలో అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటో మాట్లాడుకుందాం. ఎస్ఎస్డీ ఏంటంటే 10 times స్పీడ్ దాన్ హెచ్డిడి మాట. సో ఇక్కడ మీరే అర్థం చేసుకోవచ్చు ఎస్ఎస్డీ అనేది ఎంత స్పీడ్గా పనిచేస్తుందో. అండ్ థర్డ్ వచ్చేసరికి ఏంటంటే చాలా చిన్నగా ఉంటుంది అన్నమాట, కాంపాక్ట్గా ఉంటుంది, ఒక ర్యామ్ స్టిక్ లాగా ఉంటుంది అన్నమాట, ఈజీగా క్యారీ చేసేయచ్చు. అండ్ మనకి హెచ్డి అనుకోండి చాలా కొంచెం వెయిట్గా ఉంటుంది అన్నమాట. డిసడ్వాంటేజ్ కూడా మాట్లాడుకుంటే ఎస్ఎస్డి గురించి గైస్, దీని ప్రైస్ చాలా హై అన్నమాట. అంటే స్టోరేజ్ ఒక లిమిటెడ్గా ఉంటుంది, బట్ ప్రైస్ మాత్రం హై ఉంటుంది. సో ఇది ఒకటే నచ్చలేదు నాకు. స్టోరేజ్ కూడా తక్కువ ఉంటుంది. సో కొంచెం స్టోరేజ్ ఎక్కువ ఉంటే మీరు ఎక్కువ ఫైల్స్ చేసుకోవాల్సింది. అండ్ ఫైనల్గా నేనేం చెప్తున్నానంటే మీరు రెండు తీసుకోండి, లైక్ హెచ్డిడి తీసుకోండి, ఎస్ఎస్డి తీసుకోండి. మీకు లార్జ్ ఫైల్స్ కానీ ఎటువంటి మూవీస్ కానీ సాంగ్స్ కానీ ఇలాంటి డిఫరెంట్ ఫైల్స్ ఉంటాయి కదా, అవన్నీ మీరు ఈజీగా హెచ్డిడిలో చేసుకోవచ్చు. ఎస్ఎస్డిలో మీరు చేసుకోలేరు, అంటే స్టోర్ చేసుకోలేరు. పర్ఫార్మెన్స్ పరంగా అంటే స్పీడ్ పరంగా ఎస్ఎస్డి కొంచెం బెటర్గా ఉంటుంది. సో అది బెటర్ అంటున్నాను. సో ఇవి రెండు తీసుకోండి. బట్ నా ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఎస్ఎస్డిని బెటర్ అన్నిటికంటే, ఎందుకంటే స్పీడ్ పరంగా కానీ స్మూత్ ప్లేబ్యాక్ పరంగా కానీ ఎస్ఎస్డి ఈజ్ నంబర్ 1 పొజిషన్. ఇప్పుడు అందరూ లైక్ హెచ్డిడి ఎస్ఎస్డి అని యూట్యూబ్లో నొక్కినా కూడా ఎస్ఎస్డిని ఇప్పుడు విన్ అవుతుంటుంది, ఎందుకంటే దాని స్పీడ్ చాలా బాగుంటుంది కాబట్టి. సో మీరు కానీ ఎస్ఎస్డి కానీ హెచ్డిడి కానీ మంచి ల్యాప్టాప్స్ కొనాలంటే నేను డిస్క్రిప్షన్లో కొన్ని ల్యాప్టాప్స్ ప్రొవైడ్ చేస్తుంది. సో అక్కడ నుంచి మీరు బై చేయొచ్చు. ఈ వీడియో ద్వారా మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నుంచి మీకు ఇన్ఫర్మేషన్ దొరికిందంటే కంపల్సరీగా ఒక లైక్ చేయండి, నాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ మీకు కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను రిప్లై చేస్తాను మీకు. మీరు నన్ను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో కూడా ఫాలో అవ్వచ్చు. జస్ట్ టైప్ @Nishit Rathod అండ్ ఫాలో మీ. సో అంతేగా ఈ వీడియో అనేది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, సీ లేటర్ అండ్ జై హింద్. Everybody just do your thing. Wake up, today's gonna be a good